హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో పనస పండుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తాను. పనస పండుతో చేసుకునే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకి ఇంట్లోనే ఇలా హెల్దీగా తయారు చేసి పెట్టచ్చు. అది ఎలాగో చూద్దాం. ముందుగా పనస పండు లోపల ఉన్న విత్తనాన్ని తీసేసి తొనలను మాత్రం సపరేట్ చేసుకోవాలి. ఇలా లోపల విత్తనాన్ని సపరేట్ చేసుకోవాలి. ఈ పనస తొనలు మా చెట్టు నుంచి కోసుకొచ్చుకున్న కాయలు అనేటివి చాలా టేస్టీగా ఉన్నాయి, స్వీట్నెస్ బాగుంది. అలాగే పనస గింజల్ని కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఉడికించుకొని తినచ్చు, అలాగే కాల్చుకొని తినచ్చు, పనస గింజలతో కూర చేయొచ్చు, అలాగే లడ్డు తయారు చేయొచ్చు. చాలా రెసిపీస్ చేసుకోవచ్చు పనస గింజలతో కూడా. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ముందుగా పనస తొనల్ని లోపల ఉన్న విత్తనాన్ని సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పనస తొనల్లో నుంచి విత్తనాలన్నింటినీ ఇలా సపరేట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా తీసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోనికి మనం పీసెస్గా తీసి పెట్టుకుని పనస తొనలను వేసుకోవాలి. ఇలా పనస తొనలను మిక్సీ జార్లోనికి వేసుకున్న తర్వాత ఇందులోనికి కొద్దిగా షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పనస తొనలు స్వీట్ బాగున్నాయి కాబట్టి నేను కేవలం ఒక 2 స్పూన్లు షుగర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనికి కాచి చల్లార్చుకున్న పాలు ఒక 200 ml వరకు ఉంటాయి. చిక్కటి పాలను ఇందులోనికి వేసుకొని వీటన్నింటినీ మీగడతో సహా వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది ఐస్ క్రీము. వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయకూడదు, పాలు మాత్రమే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పలుకులు లేకుండా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత ఏదైనా ఒక బాక్స్ లాంటిది తీసుకోవాలి. కంటైనర్ కావచ్చు, ఇలాంటి స్టీల్ బాక్స్ కావచ్చు, ఏదైనా. అందులోనికి ఈ పనసపండు ప్యూరీని వేసుకోవాలి. ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత ఇందులోనికి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా టూటీ ఫ్రూటీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు తినడానికి ఇష్టంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఈ టూటీ ఫ్రూటీని నేను ఇంట్లోనే తయారు చేశాను. అది కూడా వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే చూడొచ్చు. ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పపాయాతో టూటీ ఫ్రూటీని. ఈ టూటీ ఫ్రూటీని పై వైపున కొద్దిగా వేస్తున్నాను. పిల్లలకి ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదా, బయట కొనిచ్చే బదులు ఇలా హెల్దీగా ఫ్రూట్స్తోనే ఇంట్లోనే తయారు చేసి ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ కూడా పిల్లలకి ఉంటుంది కాబట్టి ఇలా హెల్దీగా ఇంట్లో ఫ్రూట్స్తో తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా టూటీ ఫ్రూటీని కూడా వేసుకున్న తర్వాత ఈ బాక్స్ని ఫ్రీజర్లో పెట్టుకొని మ్యాక్సిమం 8 అవర్స్ ఉంచుకుంటే బాగా ఫ్రీజ్ అయిపోతుంది. లేదా నైట్లో పెట్టేస్తే మార్నింగ్ అంతా గడ్డ కట్టేస్తుంది. ఇలా తయారు చేసుకొని పిల్లలకి హెల్దీగా ఇంట్లో చేసి పెట్టచ్చు. ఓవర్ నైట్ అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మార్నింగ్ అంతా ఐస్ క్రీమ్ చూడండి ఇలా బాగా గడ్డ కట్టేసింది. చూసారుగా పనస పండుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చో. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇలా హెల్దీగా ఇంట్లోనే సీజనల్గా దొరికే ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ ఇలా తయారు చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.